సంపూర్ణ కార్తీక మహాపురాణము 5వ రోజు పారాయణము. నవమధ్యాయము. యమదూతల ప్రశ్నలకు చిరునగమోము కలవారై విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేంటి? పాపాత్ములెవరు? పుణ్యాత్ములెవరు? యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానమివ్వసాగారు. సూర్యచంద్రాగ్ని వాయురాకాశ గోసంధ్యాలు దశ దిశ కళలు వీనిని మానవుల యొక్క పాపపుణ్యాలకు సాక్షులుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణుదేవతలారా, శ్రద్ధగా వినండి. వేదమార్గాన్ని విడిచిన స్వేచ్ఛాచారులు, సాధుజన బహిష్కృతులు యమదండన అర్హులు. బ్రాహ్మణి గురువుని రోగిణి పాదాలతో తాండించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతుహింసకుడు, దానం చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంభికుడు, దయారహితుడు, పరభ్రసంగముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానిని బయటపెట్టుకునే వానిని, మిత్రద్రోహిని, కృతఘ్నులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపి కుప తటాకాది నిర్మాణాటకపరులని, తల్లిదండ్రుల శ్రాద్ధకర్మలను విడిచిన వానిని, కేవలం భోజనం గురించే ఆలోచించేవానిని, బ్రాహ్మణస్య గోహత్య ఇత్యాది పాపముక్తులైన వారందరూ కూడా యమలోకంలో మాచేత దండించబడుతుంటారు. ఇక ఈ అజామిళుడుంటాడా? వీడు చెయ్యని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికెలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణుపార్షదులిలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోక అర్హత కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలనగాని దుస్సంగమాన్ని వదిలి సత్సంగంలో కలిసేవాడు నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యా జపోత్సాహుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రహ్మార్పణము చేసేవారు, జాలాన్నగోదాతలు, విషోత్సర్జన కర్తలు యమలోకాన్ని పొందేవారు అనర్హులు. విద్యాదాత గురువులు, పరోపకార శీలురు, పరిపూజాప్రియులు, హరినామ జపకులు, వివాహ ఉపనయనాలు చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త వీళ్ళెవరూ మీ యమదండన కర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని ఆచరించి తదితరాన్ని పానము చేసేవాడు, తులసీ కాష్ట మాలికలను ధరించేవాడు, వీవేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులుండగా ప్రాతఃస్నానము ఆచరించేవాళ్ళు వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసిగాని తెలియకగాని హరినామ సంకీర్తనము చేసేవాళ్ళు పాపవిముక్తులౌతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసానకాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణులోకానికి వస్తాడు. ఈ విధంగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదాన్నంటినీ వినిన అజామిళుడిలో జీవుడు తన శారీరక కృతదాసీ సాంగత్యాది పాపాలను తలుచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహయుడై అచ్చేరివుందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేనీ వైకుంఠంలో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా జిహ్వపై
హరినామం ఎలా వచ్చింది? నాకీ వైకుంఠము ఎలా ప్రాప్తించింది? అని తనలో తానే అనుకుంటూ హరిస్మరణమును చేయసాగాడు. కాబట్టి రాజా, కేవల హరినామస్మరణమే అంతటి ముక్తిప్రదమైనది కాగా, హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. నవమాధ్యాయ సమాప్తః. దశమాధ్యాయము. జనక, వశిష్ఠ, ఈ అజమీళుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలెందుకనుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అని సవిస్తరంగా చెప్పు. విష్ణు, నీవడిగిన ప్రశ్నలన్నిటికీ ఒక క్రమంలో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పార్షదుల చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణము, యముని ఉపదేశము. అయ్యా, పాపాత్ముడును, దురాచారుడును, నిందిత కర్మాచరణపరుడు అయిన అజమీళుని యందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మానుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత క్రోధోద్రిక్తుడైన సోమవర్తి జ్ఞానదృష్టితో సమస్తాన్నీ అవలోకించినవాడై, కింకరులారా, కించిదపి పుణ్యవిహీనోऽపి ఆ అజమీళుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణము చేయడం వలన సమస్త పాపాలను నశింపజేసుకొని విష్ణుప్రియుడై విష్ణుదూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలెను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో అదే విధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయిన ఆ శ్రీహరి యొక్క నామస్మరణను చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తిభావంతో స్మరించినవారు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచన పరుడయ్యాడు. అజమీళుని పూర్వజన్మ. అజమీళుడు తన పూర్వజన్మలో సౌరాష్ట్రదేశంలో శివార్చకుడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నానసంధ్య ఆచరణాది రహితుడు, దైవేతరచిత్తుడు, దైవద్రవ్యాపహరి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధప్రాణియై దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభూషి అయి యవ్వనంలో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడుండేవాడు. అతడు దరిద్రపీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ ఆయావర వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన ఆయావర వస్తుజాలనంతటినీ మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది. సత్వరమే వంట చెయ్యి. ముందు కాసిన మంచినీళ్ళను ఇవ్వు. అవి తాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కాని అవనో మదస్థితియై ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారిన గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తన కామపుటాలోచనకు అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో గతించింది. అడలిబడలి ఉన్న ఆ బాపడు అందుకై పరితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. మొగుడు ఇల్లు వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారిని మొగుడు తెచ్చినవన్నీ సుష్టిగా మేసి
మొగుడిచ్చినవన్నీ అలంకరించుకొని, మొగుడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణము చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కాని స్థితిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వాదం జరిగింది. అంతటితో వంచితార్థం నెరవేరిన ఆ బ్రాహ్మణజారిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతఃపూర్వం చెప్పబడిన ఈశ్వరీలార్చకుని చూసి సురత క్రీడలా ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకున్నది. అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహా నరకాల అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిళుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివసందర్శనం, సంధ్యాకాల హరిస్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నేర్పిన బ్రాహ్మణజారిని కూడా కొంతకాలానికి మరణించి నరకాలను అనుభవించి పొంది కన్యాకుబ్జములో చండాల గృహంలో బాలికగా జన్మించింది. కాని ఆ పిల్ల తండ్రి గండాన పడటం వలన వాళ్ళ పిల్లలను అడవిలో వదిలివేశారు. అనంత ఆర్తి అయిన ఒక బ్రాహ్మణుడ బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకొని వెళ్ళి తన ఇంటి దాసికి పెంపకానికిచ్చాడు. ఆ దాసి తన దగ్గర పెరిగిన ఆ పిల్లలనే అనంతర కాలంలో అజామిళుడి దగ్గరికి తీసుకున్నాడు. మహారాజా, నువ్వడిగిన అజామిళుడి పూర్వకథ ఇది. సమస్తమైన పాపములకు హరినామ స్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది పరోక్త ప్రాయశ్చిత్తము కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. కనక నరపాల, ఎవరి జిహ్వ వారిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాల ఆశ్రయించెదో, ఎవరి చెవుల శ్రీహరి సంకీర్తనలు ఆలకించావో వాళ్ళ పాపాలు ఏ విధముగాను కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహము లేదు. మోక్షాస్తుకులకు మురహరి స్మరణ వేవిధంగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ట పుణ్యప్రదమైనయై పాతకాలను పారదోలింది. పాపాలను నశింపజేసే శక్తి ఈ కార్తీక వ్రతాచరణకు మాత్రమే ఉండడము వలన ఎవరైతే ఈ దివ్యవ్రతాన్ని ఆచరించారో వాళ్ళు నరక పాపాత్ములవుతారని తెలుసుకో. పాపనాశిని అయిన ఈ కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షార్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహాత్మ్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఏవం శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యే నవమ దశమ అధ్యాయో సమాప్త 9, 10 అధ్యాయములు 5వ రోజు పారాయణము సమాప్తము. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే GKS పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.